జాగ్రత్త సుమ. ఎవరి గురించి అయినా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ సేవకులు కావచ్చు, ఎవరైనా ఒక లేని వార్త నీ దగ్గరికి వస్తే అది నువ్వు చూడలేదు కాబట్టి, నువ్వు వినలేదు కాబట్టి, అది వాస్తవమా కాదా నిర్ధారించుకునేంత వరకు కూడా జాగ్రత్త. ఆ వార్తను స్ప్రెడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే నువ్వు దుష్టునితో కలుస్తున్నావు అని బైబిల్లో రాయబడి. దుష్టత్వానికి తగిన శిక్షను ఒక మనిషి భరించాల్సిందే. లేని వార్తలు పుట్టిస్తున్నావా? ఇతరుల మీద లేని వార్తలు ప్రకటిస్తున్నావా? ఏదో ఒక మాట వేసేసి ఒక మాట చెప్పేద్దాం, సమాజంలో వారిని బదనాం చేసేద్దాం, సమాజంలో వారిని ఈడ్చేద్దాం క్రిందకి అని అనుకున్నామేమో, కానీ అక్కడ నష్టపోయేది వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళైతే, లేదా దేవుని ఆత్మ ద్వారా నడుస్తున్న వాళ్ళైతే దేవుడు వారిని నిలబెట్టేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే. లేని వార్తలను పుట్టించే పరిస్థితుల్లో ఫాల్స్ రిపోర్ట్ అన్నాడు. అందును బట్టి ఇంగ్లీష్ లో ఫాల్స్ రిపోర్ట్ అంటే లేని వార్తను పుట్టించడం, రూమర్స్ క్రియేట్ చేయడం, వాటిని స్ప్రెడ్ చేయడం. ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలియని విషయాన్ని నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. దేవుని మాట సెలవిస్తున్న లేని వార్తను పుట్టించొద్దు. Download ShareChat.